అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబరకాతు. మనిషి యొక్క ఉపాధి రిజక్ అనేది ఫిక్స్ అయి ఉంటుందా, లేక మనిషి చేసేటటువంటి ఆచరణల కారణంగా అది తక్కువ ఎక్కువ అవుతూ ఉంటుందా అన్న విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం. సహీహ్ బుఖారీ హదీస్ నంబర్ 3208 అబ్దుల్లా బిన్ మసూద్ రదియల్లాహు అన్హు వారి ఉల్లేఖనం ప్రకారంగా ఒక శిశువు తన తల్లి కడుపులో ఉన్నప్పుడే అతని యొక్క రిజ్క్, అతని యొక్క ఉపాధి అనేది లిఖించబడుతుంది అని దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేశారు. సహీహ్ ముస్లిం హదీస్ నంబర్ 6748 ప్రకారంగా భూమి ఆకాశాలను సృష్టించడానికి 50,000 సంవత్సరాలకు పూర్వమే అల్లా మనిషి యొక్క విధివ్రాతను సృష్టించేశాడు. అలాగే ప్రపంచంలో ఏం జరగబోతుందో మొత్తం కూడా ఒక గ్రంథంలో లిఖించబడి ఉంది. అల్లా మొట్టమొదటిగా కలాన్ని సృష్టించాడు, అంటే పెన్ని సృష్టించాడు. ఆ తర్వాత ఆ పెన్కి రాయమని ఆజ్ఞాపించాడు. ఆ తర్వాత ఏం జరగబోతుందో మొత్తం లిఖించబడింది. అందులో మన ఆయుష్ ఉంది, అందులో మన జీవన మరణాలు ఉన్నాయి, పూర్తి ప్రపంచం ఎలా ముందుకు కొనసాగుతుందో సమస్తం కూడా అందులో రాయబడ్డాయి. అది లోహే మెహఫూజులో భద్రంగా ఉంది. తఫ్సీరే కుర్తుబీ సూరే అల్ ఖదర్ సూరా నంబర్ 97 ఆయత నంబర్ 1 ఇన్నా అన్జల్నాహు ఫీ లైలతిల్ ఖద్ర్ ఆయత యొక్క తఫ్సీర్లో ఏముందంటే ప్రతి సంవత్సరం కూడా షబే ఖదర్ రోజున ఆ యొక్క ఒక సంవత్సరానికి సంబంధించినటువంటి ఏదైతే పంపిణీ ఉందో అది దైవదూతల ద్వారా పంపిణీ చేయడం జరుగుతుంది అని ఈ తఫ్సీర్లో వారు తెలియజేశారు. అంటే మనిషి యొక్క విధిరాతలో అతడు ఎంత సంపాదిస్తాడు, ఎంత ఖర్చు పెడతాడు, ఎలా జీవితం గడుపుతాడో పూర్తిగా ముందే లిఖించడం జరిగింది. కానీ ప్రతి సంవత్సరం షబే ఖదర్ రోజున దైవదూతల ద్వారా ఆ సంవత్సరానికి అతనికి ఎంత ఇవ్వాలో నిర్ణయించబడుతుంది. అంటే మనిషి యొక్క విధివ్రాతలో ఏదైతే ముందు నుండే నిర్ణయించబడి ఉందో అందులో ఎంత మాత్రం కూడా తగ్గదు. ఏదైతే 100 రాసి పెట్టబడి ఉందో ఆ 100 తప్పనిసరిగా నీకు వస్తుంది. కానీ ఒక సంవత్సరం నీకు ఎక్కువ రావచ్చు, మరో సంవత్సరం నీకు తక్కువ రావచ్చు. ఇది అల్లాహ్ సుబ్హానహు వ తఆలా డిసైడ్ చేస్తాడు షబే ఖదర్ రోజున. సునన్ ఇబ్నే మాజా హదీస్ నంబర్ 4022 ప్రకారంగా చెడు ఆచరణ మరియు పాపాల వల్ల మనిషి యొక్క ఉపాధిలో బర్కత్ అనేది ఉండకుండా పోతుంది. అంటే చాలా ధనం కనిపిస్తుంది కానీ అందులో బర్కత్ అనేది ఉండదు. ఎప్పుడు చూసినా సమస్యలే ఉంటాయి. ఎందుకంటే మనిషి పాపాలు చేయడం వల్ల, చెడు పనులు చేయడం వల్ల ఉపాధిలో బర్కత్ అనేది ఉండదు. కాబట్టి మన ఉపాధిలో బర్కత్ ఉండాలంటే పాపాలకు దూరంగా ఉండాలి. సహీహ్ బుఖారీ హదీస్ నంబర్ 5985 ప్రకారంగా మంచి పనులు చేస్తే నీ యొక్క ఉపాధిలో బర్కత్ అనేది ఉంటుంది. అంటే నువ్వు తక్కువ సంపాదించవచ్చు, అందులో శుభాలు బర్కత్ అనేది ఉంటుంది. ఒకవేళ చెడు పనులు చేసినట్లయితే నీ వద్ద ధనం ఎక్కువగా కనిపిస్తుంది కానీ అందులో బర్కత్ అనేది ఉండదు. అంటే ఇక్కడ మనిషి చేసేటటువంటి పాపాల వల్ల ముందుగా డిసైడ్ అయినటువంటి ఏదైతే ఉపాధి ఉందో అందులో ఏది తగ్గదు. కానీ పాపాలు చేయడం వల్ల ఉన్నటువంటి ధనంలో బర్కత్ లేకుండా వెళ్ళిపోతుంది. కాబట్టి మనిషి చేసేటటువంటి మంచి లేదా చెడు పనుల వల్ల అతని యొక్క ఉపాధి తగ్గడం కానీ పెరగడం కానీ జరగదు. కానీ మనిషి పాపాలు చేస్తే ఆ యొక్క ఉపాధిలో బర్కత్ లేకుండా వెళ్ళిపోతుంది. ఒకవేళ మంచి పనులు చేస్తే ఆ దైవం ముందుగానే డిసైడ్ చేసి ఇచ్చేటటువంటి ఉపాధిలో అందులో శుభాలు అనేవి ఉంటాయి. కాబట్టి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మీకు నాకు మనందరికీ కూడా సత్కర్మలు చేసేటటువంటి సద్బుద్ధిని ప్రసాదించుగాక. చెడు కర్మల నుండి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా దూరంగా ఉండేటటువంటి సద్బుద్ధిని ప్రసాదించుగాక. ఆమీన్ యా రబ్బుల్ ఆలమీన్. బ్రదర్ సిరాజ్ అని యూట్యూబ్ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసినట్లయితే ఇన్షాల్లా దైవచిత్తం అయితే మీకు వీడియోస్ వస్తుంటాయి. అదేవిధంగా బ్రదర్ సిరాజ్ అనేటటువంటి ఫేస్బుక్ని కూడా లైక్ చేయడం వల్ల మీకు వీడియోస్ వస్తుంటాయి.